చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు ఏమిటి? చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం గీడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమో ఒకటి ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, అడితే ఆడాలి మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టర్? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక రాన్నారు. అలా అన్నారా నేను? అరే నువ్వు గుద్దురికి నా నడుము ఇరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను.
నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోతావు. ఫోన్ పోరా నువ్వు. నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో, అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుగుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరుగుతుంది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో, నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేతికుంది, ఈ చేతికి. అది వాచి కాదనుకున్నా. అటు బయటికి, ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్కి రండి. సార్, వీడికి ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది తీసుకో, పక్కన. వేదవేషాలేకు, నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలంటే పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట విన్నారు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పోయికండి. నా ముందు మొత్తం తాగేస్తా. సలాం గారు అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో, నిన్ను చంపేస్తాను. కూర్చో 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 కూర్చో. అది కూర్చో కూర్చో, బై బై కూర్చో. దండం పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. ఇట్లా పెట్టుకో, కాల్చుకో ఇక్కడ సరే. కాల్చుకో. నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు పొక్కుతాను. ఏమవుతుంది సార్, ఏమవుతుంది? ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా పడుకో, మాట్లాడకండి.